అన్నవి ఇంతవరకు చేయటంలో వైఫల్యం చెందారు. ఈ మాయ మోసం రెండు చేయటం అనేది కాంగ్రెస్ కి కొత్త ఏం కాదు. మీరు కూడా అదే చేశారని కదా కాంగ్రెస్ అనేది, మాయ మోసం దాన్ని మించిన మ్యాజిక్ ఇవన్నీ మీరు చేశారు. మీ దగ్గర మీ నాయకుడి దగ్గర ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉంది, ఇలా వచ్చి ఇలా తిప్పేసేయంగానే అందరినీ సమ్మోహనపరిచేసి ఏమో నిజంగా ఆయన చెప్పినవన్నీ జరిగిపోతాయేమో అనే ఒక నమ్మకము అనుమానం అన్నీ కలిసి కలగలిపి ఆయన జనాల్ని సమ్మోహితుల్ని చేసి 10 ఏళ్ళు పరిపాలించేశాడు. తీరా మోసి చూస్తే వెనకాల ఏం లేదని కదా వాళ్ళనేది. రాష్ట్రంలో ప్రత్యక్షంగా ప్రతి ఇంట్లో ఇచ్చిన మంచినీళ్ళు, మిషన్ భగీరథ మంచినీళ్ళు ఏమి అవాస్తవం కాదు కదా. అంతకుముందు గ్రామాన ఆ రకమైన అవకాశం లేదు. ఈ రోజు మళ్ళీ బిందెలు పట్టుకొని గ్రామాలలో బావుల దగ్గరికి పోయే దుస్థితి ఏర్పడ్డది. వాటర్ ట్యాంకులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా. అదే రకంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతు పెట్టుబడి సాయం ఇచ్చిన మహానాయకుడు కూడా కేసీఆర్ గారు కదా. ఆ తర్వాత కదా మోడీ గారు మామూలుగా మేము కూడా మొదలు పెడతామని చెప్పారు. కాబట్టి ఈ రోజు ఇది ఒక విషయం చెప్పండి మల్లయ్య యాదవ్ గారు, ఆ 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు మీతో టచ్లోకి వచ్చింది? మొదటి నుంచి చాలా కాలం నుంచి కూడా చాలా మంది సార్ మీ వెనక మేమున్నాం, మేము వస్తామని చెప్పేసి చెప్తున్నారు అనేది వార్తలు మేము ఈసారి మీ వెనక కాదు మీ పక్కన ఉన్నామని వచ్చారట. మీ వెనక కాదు మీ పక్కన ఉన్నాం సార్ అని చెప్పి వచ్చారంట కారు సార్. అయినా కానీ ఎవరు ఎన్ని రకాలుగా వస్తామో మాకు అక్కడ సంతృప్తిగా లేదు, లేకపోతే మీ నాయకత్వం కావాలని చెప్పి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నా కానీ ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టో లేకపోతే మేము అధికారంలోకి రావాలనో అర్ధాంతరంగా ఇటువంటి ప్రయత్నాల వల్ల ఎవరు నమ్ముతారు సార్ మల్లయ్య యాదవ్ గారు? మిమ్మల్ని సిఎల్పీనే లేకుండా చేశారు పాపం ఆయన. మళ్ళీ భట్టి విక్రమార్క ఒక్కరు ఏదో ఎదురీది పార్టీని నిలబెట్టుకొని కష్టకాలంలో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఎవరు నమ్ముతారు? ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. మేము ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీగా మా దగ్గరకు వస్తామని చెప్పారు. అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో వచ్చారు, మేము జాయిన్ చేసుకున్నాం అంతే తప్ప ఎవరినో విచ్ఛిన్నం చేయడానికి కాదు. పార్టీ లేకుండా చేశారు కదా, శాసనసభ పక్షమే లేకుండా చేశారు కదా మీరు. అంటే వచ్చిన ఆ రోజు ఎన్నికైన శాసనసభ్యులు మా పార్టీలో జాయిన్ అవుతా అంటే వద్దని చెప్పలేం కదా. మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. మొత్తం కూడా తెలంగాణ లక్ష్యమే, అభివృద్ధి లక్ష్యంగా. ఇప్పుడు కూడా స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు కూడా వద్దంటారా? ఇప్పుడు కూడా వద్దని చెప్తారా? వస్తానంటే వాళ్ళు వస్తారంటే మీరు వద్దంటారా? ముమ్మాటికి మీరు ఇది రాసి పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో వేరే పార్టీ శాసనసభ్యుల మద్దతుతోని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కానీ వెనక వైపు నుంచి ప్రయత్నాలు కానీ కేసీఆర్ గారి వల్ల జరగదు, చెయ్యరది. రైట్. ఒకసారి నిన్న సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. మల్లయ్య యాదవ్ గారు మీరు క్లారిటీ ఇచ్చారు, కేసీఆర్ గారు సభలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయనతో ఎవరో హైదరాబాద్ లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలని గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అదే చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాచేరు గురుగులో పెట్టినా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే. రైట్. కౌశిక్ యాదవ్ గారు మీరు గుండెల మీద చేతులు వేసుకొని నిబ్బరంగా అసలు ప్రభుత్వాన్ని పరిపాలించవచ్చు ఆయన హామీ ఇచ్చారు. సో మీ చేతులు పక్క వాళ్ళ చేతులు కూడా వేసుకొని హాయిగా ప్రశాంతంగా పరిపాలన చేసుకోండి, ఎందుకంటే ఆయన హామీ ఇచ్చారు. బట్ ఇన్ కాంట్రాస్ట్ టు దట్ వాస్తవం ఏంటంటే 15 మంది మీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేతతో టచ్లో ఉన్నారు. ఇది స్పష్టమైన సమాచారం. అండ్ రాగా ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ as to what has been going on in తెలంగాణ కాంగ్రెస్ అని గట్టిగా కోపడ్డారు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళకి టచ్ లేరు, మా ఎమ్మెల్యేలు వాళ్ళకి టచ్ ఉంటారా? మా పార్టీకి వచ్చిన 10 మందిని మరి తీసుకుపోను, అది తెలుస్తుంది కదా. అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పదారి పడించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది. నిన్న సభ చూసిన తర్వాత జనాలకు అంతా అర్థమైంది, ఒక ఆపరేషన్ కాగారు తప్ప మిగతా అన్ని పాత కొత్త